IUI IVF ఏది మీ బెస్ట్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా తెలుసుకోవాలనేది తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ రాగిని జాతాపతి నుంచి మాట్లాడుతున్నాను. సో ఒక కపుల్ IUIకి వెళ్ళాలా IVFకి వెళ్ళాలా అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. ఒక్కటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా ఫైనల్ అవుట్కమ్ ప్రెగ్నెన్సీ, మీకు అందరికి తెలిసినట్లే. కానీ సక్సెస్ ఈ రెండిట్లో డిఫరెంట్ ఉంటుంది. ఎందువల్ల అంటే IUI ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండి, ఏ రకంగా డిఫరెన్స్ లేదు. ఎక్సెప్ట్ ఎవరికి మనకి బెనిఫిషియల్ ఉంటుంది అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఫర్మ్ పారామీటర్స్ ఏమైనా ఫ్లక్చుయేటింగ్ ఉంటే వాళ్ళకి IUI బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట, యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో కొన్ని స్టడీస్లో సర్వైకల్ యాంటీబాడీస్ కూడా ఉండొచ్చు, అది రిజెక్షన్ చేయొచ్చు, స్పర్మ్ పెనిట్రేషన్ని ఆపొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా IUI బెనిఫిషియల్ అనమాట. సో ఇలాంటి వాటికి మనకి IUI సక్సెస్ బెటర్గా వస్తుంది, మిగతా వాళ్ళకి సక్సెస్లో IVF బెటర్ ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ సెడ్ అండ్ డన్ మీరు IUIకి వెళ్ళాలా IVFకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరే అనలైజ్ చేసుకోవాలి. మ్యారేజ్ ఏజ్ ఎంత అయింది అండ్ ఏజ్ ఆఫ్ ది కపుల్, మీ ఏజ్ ఎంత, మీ వైఫ్ ఏజ్ ఎంత ఎట్లా ఉందో చూసుకొని, నెక్స్ట్ వాళ్ళకి AMH టెస్ట్ ఎట్లా ఉంది, సెమెన్ టెస్ట్ ఎట్లా ఉంది, ఈ టెస్ట్లు చూసుకొని మనము వాళ్ళకి సెగ్రిగేట్ చేయొచ్చు. లేదు యంగ్ ఏజ్, యంగ్ కపుల్, సైకిల్స్ రెగ్యులర్, స్పర్మ్ నార్మల్ ఉందంటే IUI కూడా అవసరం లేకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా ట్రై చేసుకోవచ్చు. సో అన్ని పారామీటర్స్ కంబైన్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు IVF బెటరా లేదా అనేది చెప్పొచ్చు. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.